హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ శిరీష. ఈ వీడియోలో మనం రానున్న గ్రూప్ 2 మెయిన్స్ యొక్క బుక్ లిస్ట్ ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఎటువంటి స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ చదవడం ద్వారా మంచి స్కోర్ చేయొచ్చు అనేటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ బుక్ లిస్ట్‌ని రీసెంట్ ట్రెండ్స్, అలాగే పేపర్ యొక్క విధానం, అడిగేటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ బుక్స్‌తోనే ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశం ఉండే విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో, ఎప్పుడన్నా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్‌కి 10 పుస్తకాలు ఎంచుకొని 10ని కూడా పూర్తి చేయకుండా చదివినట్లయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది రాదు. ఒకటే పుస్తకాన్ని, సరైన పుస్తకాన్ని 10 సార్లు చదవండి. మీకు టైం ఉంటే 20 సార్లు చదవండి. ఖచ్చితంగా 80-90% అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. అయితే ఇంకొక 10% క్వెషన్‌లనేవి ఖచ్చితంగా కొత్త క్వెషన్‌లనేవి ఏబీపీఎస్సీ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. కానీ 90% మాత్రం స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ నుంచి వచ్చేందుకే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం అభ్యర్థులు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అనవసరంగా ఎక్కువ ఏ పుస్తకం చదవాలో తెలియక కన్‌ఫ్యూజన్‌కి గురయ్యి, పూర్తి స్థాయిలో సిలబస్‌ని పూర్తి చేయకపోవడం, ఉన్న టైంలో అన్ని పుస్తకాలని చదవలేకపోవడం వల్ల చాలామంది లాస్ట్ మినిట్‌లో లాస్ అయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. సో, రీసెంట్‌గా మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎట్లా ఇచ్చారు క్వెషన్స్ అనే దాన్ని బట్టి కూడా చూసి ఈ బుక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ముందుగా మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో 2 పేపర్‌లుంటాయి. అలాగే 4 సెక్షన్‌లుంటాయి. ఈచ్ పేపర్‌కి 2 సెక్షన్‌లనేవి ఉంటాయి. సో, మొదటి పేపర్‌లో వచ్చి మనకి పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఉంటాయి. 75, 75కి. సో, ఇంతకు ముందులాగా మనం ఈ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ పేపర్‌ని ఒకప్పుడు ఈ పేపర్‌లోనే హై స్కోర్ చేయొచ్చు. 120+, 130+ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా స్కోర్ చేసేలా ఉండేది పేపర్. బట్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ని చూసిన తర్వాత ఏ ఎగ్జామ్‌ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏ పేపర్‌ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. చాలా డెప్త్‌గా అడుగుతుంది ఏపీపీఎస్సీ అనేటువంటిది మనకు అర్థమైంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా లైట్ తీసుకోకుండా సరైన స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్‌తో మంచి స్కోర్ చేయగలగాలి మనం. సో, దానికోసం అని చెప్పి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులిద్దరూ కూడా లక్ష్మీకాంత్ పుస్తకం ఒక్కటి చదివితే సరిపోతుంది. అయితే దీంతో పాటు ఎప్పుడైనా సరే బుక్ మాత్రమే సరిపోదండి. దానితో పాటు మీరు కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఏది కరెంట్ రిలేటెడ్ అంశాలన్నిటిని, డైనమిక్ టాపిక్ ఏదైతే ఉందో అదంతా కూడా దీనికి జోడించుకుంటూ చదవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ యొక్క రీసెంట్ జడ్జిమెంట్స్ కావచ్చు, లేదంటే పార్లమెంట్‌లో గాని, స్టేట్ అసెంబ్లీలో గాని తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు, చర్యలు, చట్టాలు కావచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ న్యూస్‌లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్‌కి, పొలిటికల్‌కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు ఈ పాలిటీ సబ్జెక్ట్ లక్ష్మీకాంత్ బుక్‌లో ఏదైతే చదువుతారో దానికి అదనంగా మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్‌ని. సో, కంపల్సరీ న్యూస్ పేపర్ చదవడం, అలాగే కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవ్వడం, సాక్షి కరెంట్ అఫైర్స్‌ని డైలీ మీకు అందిస్తుంది. సో, దాన్ని కూడా ఫాలో అవ్వడం ద్వారా మీకు అది మీ ప్రిపరేషన్‌లో హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ రెండోదొచ్చేసి ఈ రెండో సెక్షన్ వచ్చి మనకి ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీకొచ్చేటప్పటికి బేసిక్ లెవెల్ స్టాండర్డ్ బుక్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో స్కోర్ చేయగలగాలి అనంటే మాత్రం ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీస్‌కి తప్పనిసరిగా బైబిల్ లాంటిది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు. ఏన్షియంట్ అండ్ మెడివల్ ఏపీ హిస్టరీస్‌కి. అలాగే మోడర్న్ ఏపీ హిస్టరీకొచ్చేటప్పటికి పి. రఘునాథరావు గారి బుక్కు. ఈ 2 పుస్తకాలు మాత్రమే మీకు హై స్కోర్ చేసేందుకు ఎటువంటి ఆన్సర్ ఇచ్చినా కూడా మీరు పెట్టేలాగా మీరు తయారవ్వాలంటే 2 పుస్తకాలు కంపల్సరీ చదవాల్సిందే. అయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసిన బిగినర్స్‌కి, కొత్తగా చదువుతున్నటువంటి వాళ్ళకి కొంత గ్రాంథిక భాషలో ఉన్నట్టు అనిపించొచ్చు. కాబట్టి కొంచెం టెర్మినాలజీ మీరు అలవాటు పడాలంటే వేరే ఏదన్నా మార్కెట్‌లో ఉన్నటువంటి బేసిక్ బుక్‌ని ఏదైనా తీసుకోవచ్చనమాట. ఎనీథింగ్ ఏదైనా బుక్. కానీ అల్టిమేట్‌గా చదవాల్సింది మాత్రం బిఎస్ఎల్ హనుమంతరావు గారు, రఘునాథరావు గారి బుక్. ఈ 2 మాత్రమే అవసరం అనమాట. నెక్స్ట్ అదే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకొచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి. సో, ఉన్న వాటిలో ది బెస్ట్ బుక్ అంటే పిఆర్ రావు గారి బుక్కే అనమాట. సో, పిఆర్ రావు గారిది మనకి ఏన్షియంట్, మెడివల్ కలిపి ఒక బుక్కు, అలాగే ఓన్లీ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని చెప్పేసి ఒక బుక్కు, 2 పుస్తకాలు అవైలబుల్‌గా ఉన్నాయి. అలా కాదు ఒకటే బుక్‌లో కావాలన్నా కూడా ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు కూడా, మోడర్న్ టైమ్స్ వరకు కూడా పిఆర్ రావు గారి బుక్కు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది.
సో, అదైనా చూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో 2 రకాలుగా ఎలా అయినా గానీ మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, ఏపీ హిస్టరీ అనేది స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి కొత్త అంశాలేమి జోడించక్కర్లేదు. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏవన్నా తవ్వకాల్లో బయలుపడ్డటువంటి హిస్టారిక్ అంశాలేవైతే ఉన్నాయో వాటిని ఒకసారి న్యూస్‌లో ఏమన్నా వస్తే కనుక వాటిని ఇందులో జోడించుకుంటూ ఉండాల్సుంటుందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ పేపర్. సెకండ్ పేపర్‌లో మనకి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈచ్ వన్ 75 మార్క్స్‌కుంటుంది. సో, దీంట్లో మరలా ఎకానమీలో 2 సబ్‌సెక్షన్‌లుగా చెప్పుకోవచ్చు మనం. ఒకటి ఇండియన్ ఎకానమీ, రెండోదొచ్చి ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 2 కూడా దేనికి దానికే ఈక్వల్ వెయిటేజ్ ఉంది. అలాగే 2 కూడా డెప్త్‌గా చదవాల్సినటువంటి సబ్జెక్ట్సే అనమాట. సో, ఈ ఎకానమీకొచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీకైతే చిరంజీవి సార్ బుక్ అనేది తెలుగు మీడియం అభ్యర్థులకి, అలాగే రమేష్ సింగ్ బుక్ అనేది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ బుక్స్ లేటెస్ట్ ఎడిషన్సా కాదా అనేది చూసుకొని తీసుకోవాల్సుంటుందనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకొచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి. ఉన్న వాటిలో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమ్స్ 2 కూడా సిలబస్‌కి అనుగుణంగా ఉన్నటువంటి పుస్తకం ఐఎస్ఎల్ రాజు గారి బుక్ ఉంది. సో, అది బావుందనమాట. సిలబస్‌కి అనుగుణంగానే ఉందనిపించింది. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా చేసున్నారు. అయితే దీనితో పాటు ఇండియన్ ఎకానమీకి గాని, ఏపీ ఎకానమీకి గాని ఇది 80% లేదా 70% ఈ పుస్తకాల నుంచి వస్తే కనుక, ఇంకొక 30% అనేది మీరు వర్కౌట్ చేయాల్సింది సర్వే మీద, ఎకనామిక్ సర్వే మీద, అలాగే బడ్జెట్ లేటెస్ట్ బడ్జెట్ ఏదైతే ఉందో మీ ఎగ్జామ్ జరగడానికి ముందు రిలీజ్ అయినటువంటి బడ్జెట్. బడ్జెట్ మీద అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, ఎకనామిక్ పాలిసీస్ లైక్ ఇండస్ట్రియల్ పాలిసీ కావచ్చు, ఐటీ పాలిసీ కావచ్చు, అగ్రికల్చర్ పాలిసీస్ కావచ్చు. ఇటువంటి పాలిసీస్ అన్నిటి మీద ఖచ్చితంగా మీరు అవగాహన ఉండాలన్నమాట. స్కీమ్స్ అండ్ పాలిసీస్ చదవాలి. అలాగే కనీసం 2 సంవత్సరాల ఆర్థిక సర్వే మీకు ఐడియా ఉండుండాలి. కనీసం 2 సంవత్సరాలు చదవలేకపోతే 1 సంవత్సరం ఆర్థిక సర్వేనన్నా చదువుకుంటూ దాని ప్రీవియస్ ఇయర్ డేటా కూడా అక్కడే ఇస్తారు. ఆర్థిక సర్వేలోనే ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసి చార్ట్స్ ఇస్తారనమాట. అట్‌లీస్ట్ వాటినన్నా మీరు బేస్ చేసుకొని చదువుతూ ఉండాలనమాట. సో, ఎలా ఉంది? ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది? పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రోత్ రేట్ అనేది పెరిగిందా? తగ్గిందా? వ్యవసాయ రంగంలో వృద్ధి పెరిగిందా? తగ్గిందా? ఈ కంపారిజన్ అనేది మీకు చాలా వరకు అవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడొచ్చే క్వెషన్స్ అన్నీ స్టేట్మెంట్సే అడుగుతున్నారు. సో, కంప్లీట్‌గా మీకు దీని మీద అవగాహన ఉండుండాలి డేటా మీద కూడా. సో, అందుకోసం అని జెప్పేసి మనం చదవాలి. అండ్ ఈ సంవత్సరం మనకి ఎలక్షన్ ఉండడం వల్ల ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఇంటరిమ్ బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది కదా! సో, ఎప్పుడైతే మీకు మెయిన్స్ జరుగుతుందో దానికి ముందు కనుక గవర్నమెంట్ ఫార్మ్ అయిపోతే రెగ్యులర్ బడ్జెట్‌ని గనక రిలీజ్ చేసేందుకు ఛాన్స్ ఉంటది. ఒకవేళ రెగ్యులర్ బడ్జెట్ వచ్చేస్తే మీ ఎగ్జామ్‌కి ముందే రెగ్యులర్ బడ్జెట్‌ని చదవండి. లేని పక్షంలో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్‌నే కంటిన్యూ చేయండి. బోత్ ఇండియా అండ్ ఏపీ 2 బడ్జెట్‌లు చదవాలి. ఇండియా అండ్ ఏపీ 2 సర్వేలు చదవాలి. అయితే ఈ సంవత్సరం సర్వే అనేది ఎలక్షన్ కారణంగా రిలీజ్ చేయలేదు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ సర్వేని అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేసుకుంటూ చదవండి. అలాగే ఇంటరిమ్ బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి కొంత బేసిక్ డేటానైతే ఇండియా అండ్ ఏపీ రెండిట్లోని కూడా ఇచ్చారనమాట. అంటే కొన్ని వెల్‌ఫేర్ స్కీమ్స్‌లో ఎటువంటి ప్రగతి ఒక లాస్ట్ 1 ఇయర్‌గా కనబడింది అనేటువంటి అంశాలను చెప్పడం జరిగింది. సో, అటువంటి ఫిగర్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట డేటా అనేది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చదివితే ఎకానమీ అనేది మీకు ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకొచ్చేటప్పటికి తెలుగు మీడియం వాళ్ళకి విన్నర్స్ పబ్లికేషన్ అనేది చాలా రిలేటబుల్‌గా ఉంది. అండ్ లేటెస్ట్ అప్డేట్స్‌తో ఉందనిపించింది. సో, ఏదైనా 1 బుక్ చదవండి మీరు. ఏదైనా ఒక్క బుక్కే తీసుకొని 10 సార్లు చదివినా గానీ అదే బుక్ చదవండి. ప్రతి బుక్కు గూడా ఎక్కువ సార్లు చదవడం వల్ల ఖచ్చితంగా 80% క్వెషన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకో 20% ఒకవేళ బయట నుంచి వచ్చినా గూడా బుక్ అయితే మీరు ఏదైనా ఒక బుక్కే చదవండి. సో, విన్నర్స్ అనేది మీకు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వీటిని కూడా కవర్ చేస్తుందనమాట. సో, ఆ సెక్షన్‌కి సెపరేట్‌గా ఇంకొక పుస్తకం తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 కలిపి ఈ బుక్‌లోనే ఉన్నాయి కాబట్టి అది బావుందనిపించింది. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళొచ్చేటప్పటికి రవి అగ్రహారి గారి బుక్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీస్‌కి చదవండి. అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌కొచ్చేటప్పటికి శంకర్ ఐఏఎస్ బుక్ అనేది రిఫర్ చేయండి. సో, ఈ 2 కూడా మీరు
ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాల్సి ఉంటుందనమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌కి కూడా మంచి వెయిటేజ్ అనేది ఇస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. సో, దాన్ని నెగ్లెక్ట్ మాత్రం చెయ్యకండి. సో, లాస్ట్ ప్రిలిమ్స్‌ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఏ సబ్జెక్ట్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదని. అండ్ ఒక పేపర్ మాత్రమే డిసైడ్ చేస్తుంది జాబ్ వచ్చేదానికి, రాని దానికి అని ఎప్పుడూ అనుకోకండి. ఒకప్పట్లాగా ఒక పేపర్‌లో బాగా స్కోర్ చేసి, రెండో దాంట్లో కొంచెం అటు ఇటుగా స్కోర్ చేసినా జాబ్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి 2 పేపర్‌లకి ఉన్న 4 సబ్జెక్ట్‌లకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదివితే మాత్రమే టాప్ 900లో మీరు ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ రోజు నుంచే సీరియస్‌గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకోండి. నంబర్ ఆఫ్ రివిజన్స్ అనేది పెంచుకోండి. సోర్సెస్ పెంచుకొని రివిజన్స్ తగ్గించుకోకండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థాంక్ యూ సో మచ్.